భగవద్గీత పఠనం కొరకు మీ కృష్ణమ్మ కథలు ఛానల్కి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణప్రియ స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మీరు శ్రీకృష్ణార్జున సంవాదం అనే వచన భగవద్గీత నుండి 8వ అధ్యాయం అక్షర బ్రహ్మయోగం వినబోతున్నారు. మొదటి 7 అధ్యాయాలు వినని వారి కోసం ఆ 7 వీడియోల లింకులను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. వినండి. అక్షర బ్రహ్మయోగం. అర్జునుడు అడిగాడు, ఓ పురుషోత్తమ, నీవు పేర్కొన్న ఆ బ్రహ్మం ఏది? ఆధ్యాత్మం అంటే ఏమిటి? కర్మస్వరూపం ఎటువంటిది? అధిభూతమని దేన్ని అంటారు? ఇంకా అధిదైవమని చెప్పబడేది ఏది? మధుసూదన, సమస్త కర్మలకు ఆధారమైన ఈ శరీరంలో అధిష్ఠించి నియమించి ఫలాలు ప్రసాదించేవాడెవడు? అతడే విధంగా ఈ శరీరంలో స్థితుడై ఉంటాడు. సంయత చిత్తులగు వ్యక్తులు మృత్యు సమయంలో కూడా ఏ ఉపాయం చేత నిన్ను సంస్మరింపగలుగుతున్నారో వివరించ వేడుకుంటున్నాను. శ్రీకృష్ణ భగవానుడు ఇలా సెలవిచ్చాడు. బాణ పరంపరలులాగా ప్రశ్న పరంపర కురిపించావు. నీ జిజ్ఞాస అభినందనీయం. సమాధానాలు శ్రద్ధగా విను. నిత్యుడైన జీవుని కంటే పరమమైన మూల కారణం బ్రహ్మం అంటారు. ఈ బ్రహ్మము ప్రశాసనం వల్లనే సూర్యచంద్రులు ధరింపబడుతున్నారు. అంశరూపంలో ప్రతి దేహంలో ప్రవేశించే బ్రహ్మ స్వభావమే జీవుడు. ఈ జీవుడే ఆధ్యాత్మం అనబడుతున్నాడు. ఇలా కూడా భావించవచ్చు. దేహానికి అధికారిగా భోక్తృ రూపంలో ఉండేదే ఆధ్యాత్మం అంటే. ఇదివరకే చెప్పినా మళ్ళీ చెప్తాను విను. జీవుల జన్మస్థితులకు కారకమైన ద్రవ్యత్యాగ రూపమైన యజ్ఞమే కర్మ. ఓ దేహ భృద్వర, ప్రతి జీవుణ్ణి అనుసరించి ఉండే దేహాది క్షరభావాలే ఆదిభూతమంటే. పురుషుడంటే నిజాంశభూతులైన సర్వదేవతలకు అధిపతి. సూర్యమండల మధ్యవర్తి అయిన వైరాజ పురుషుడు హిరణ్యగర్భుడే అధిదైవతం. ఈ అధిష్టాన దేవతనే విరాట్ పురుషుడని అంటారు. ఇతడే ప్రథమ శరీరి. ఈ శరీరంలో అంతర్యామి రూపంలో వెలుగొందే నేనే అధి యజ్ఞాన్ని. విష్ణువంటారు. యజ్ఞాధిష్టాన దేవతను, యజ్ఞ ప్రవర్తకుణ్ణి, యజ్ఞ ఫలదాతను కూడా నేనే. అన్యచింతన లేకుండా చిన్నతనం నుండి అనన్య భక్తితో నన్నే కీర్తిస్తూ నన్నే సంస్మరిస్తూ ఉండే వ్యక్తి అంత్యకాలంలో కూడా నన్నే సంస్మరించగలుగుతాడు. నా సంస్మరణంతోనే శరీరం త్యజించి పయనించి నా స్వరూపమే పొందుతాడు. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఇంతేకాదు కౌంతేయ, అంత్యకాలంలో ఎవడెవడు ఏ ఏ దేవతాభావం చింతిస్తూ శరీరం విడిచిపెడతాడో అతడాయా దేవతాభావాలు పొందుతాడు. కాబట్టి సర్వకాల సర్వావస్థల్లో నన్నే సంస్మరించు. ఈ యుద్ధ సమయంలో కూడా సుమా, నాకు సమర్పించిన మనోబుద్ధులు కలవాడు నిస్సందేహంగా నన్నే పొందుతాడు. ఈ నిరంతర సంస్మరణం సాధ్యమా అని సందేహించకు. మానవునకు అసాధ్యమనేదే లేదు. పార్థ, అభ్యానయోగయుక్తమై అనన్య విషయాసక్తముగాని చిత్తంతో అనుచింతన సాగిస్తే పరముడు దివ్యుడునైన పరమేశ్వరుణ్ణి పొందవచ్చు. అభ్యాసయోగమంటే నిర్వచించడం అవసరమే. సజాతీయ ప్రత్యయ ప్రవాహం, విలక్షణ ప్రత్యయ విరహిత తుల్య ప్రయత్నం తిరిగి తిరిగి ఆవృత్తం కావడం అభ్యాసయోగం. లోక వ్యవహారాల్లో సతమతమయ్యే వ్యక్తికిది సాధ్యమేనా అని సందేహపడకు. సాధ్యమే. పతివ్రత లలామ గృహకృత్యాలు నిర్వహిస్తున్న ఆమె మనస్సు తన భర్త మీదే ఉంటుంది. ఆయన క్షేమమే ఆకాంక్షిస్తుంది. నర్తకి గీత తాళలయాన్వితంగా నర్తిస్తున్న తన లక్ష్యమంతా నెత్తిమీది కలశం పడిపోకుండా కాపాడుకోవడమే. శ్రీమంతుని ఇంట్లో దాది యజమాని పిల్లల సేవలో నిమగ్నమైన ఆమె మనసంతా తను కన్నబిడ్డల మీదనే నిలుపుతుంది. తాబేలు గ్రుడ్లు పెట్టి ఆహారాన్వేషణకై ఎక్కడెక్కడ సంచరించినా
దాని మనస్సు గ్రుడ్ల మీదనే, మనస్సుతోనే పొదుగుతుంది. ఇలా ఎన్నో ఉదాహరణలున్నాయి, పరిశీలించు. అర్జునుడన్నాడు, భగవాన్, అనుస్మరణీయుడైన ఆ దివ్య పురుషుని అభివర్ణించి ఆహ్లాదింపచేయరు? శ్రీకృష్ణ భగవానుడిలా సెలవిచ్చాడు, ఎవడు అందరి కర్మఫలదాతో, ఎవడు సర్వజ్ఞుడో, పురాణ పురుషుడో, ఎవడు విశ్వనీయంతో, ఎవడు అణువు కంటే సూక్ష్మతరుడో, ఎవడ అచింత్య స్వరూపుడో, ఎవడ ఆదిత్య ప్రకాశుడో, ఎవడు మోహాంధకారతీత ప్రవర్తకుడో, ఆ పరమ పురుషుణ్ణి మృత్యు సమయంలో కూడా భక్తియుక్తుడై ఏకాగ్ర చిత్తంతో, యోగాభ్యాస లబ్ధచిత్త స్థైర్యంతో భ్రూమధ్యంలో ప్రాణం సమగ్రంగా నిలిపి ధారణ చేస్తే వాడు ఆ జ్యోతిర్మయ పరమేశ్వరుణ్ణి పొందగలుగుతాడు. వేద విధులు దేన్ని అక్షరమని పేర్కొంటారో, వీతరాగులైన యతులు దేనిలోనికి ప్రవేశింప ఆకాంక్షిస్తారో, జిజ్ఞాసువులు దేన్ని పొందగోరి గురుకులాల్లో బ్రహ్మచర్య వ్రత నిష్ఠాత్ములవుతున్నారో, ఆ బ్రహ్మపద సాధనను గూర్చి నీకు సంక్షేపంగా వివరిస్తాను, విను. బాహ్య విషయ గ్రహణ ద్వారాలైన సర్వేంద్రియాలు నియమించి మనస్సును హృదయ పుండరీకంలో నెలకొల్పి ప్రాణం భ్రూమధ్యంలో గాని సహస్రారంలో గాని ఉంచి ఆత్మయోగ ధారణంలో సుస్థిరులై ఓం అనే ఏకాక్షర బ్రహ్మమునుచ్చరిస్తూ నన్ను సంస్మరిస్తూ శరీరం వీడి అర్చిరాది మార్గంలో పయనించే వ్యక్తి పరబ్రహ్మమును పొందుతాడు. ఎవడనన్యచిత్తుడై నన్ను అనుదినం యావజ్జీవం నిరంతరంగా సంస్మరిస్తుంటాడో అటువంటి సంతత సమాహిత చిత్తుడైన యోగికి నేను సులభలభ్యుణ్ణి. నేను సులభంగా లభిస్తే లాభమేమిటని కదూ ఆలోచిస్తున్నావు? పరమసిద్ధి అయిన మోక్షం పొందిన మహాత్ములు దుఃఖస్థానము, అనిత్యము, పునర్జన్మకారకమైన ఇతర లోకాలు పొందరు, నన్ను చేరుకొంటారు. అర్జున, భూలోకం ఆదిగా బ్రహ్మలోకం వరకు ఉన్న, అంటే భూలోక, స్వర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకాలు 7 పునరావృత్తితో కూడుకున్నవి. బ్రహ్మలోకానికి వెళ్ళిన తరువాత జ్ఞానం లభించిన వారికే ముక్తి. దీన్నే క్రమముక్తి అంటారు. భోగేచ్ఛతో కర్మలాచరించేవారు ఈ లోకానికి తిరిగి వస్తారు. కల్పాంత ప్రళయ కాలంలో వీరు బ్రహ్మతో పాటు ముక్తి పొందుతారు. కానీ కౌంతేయ, నన్ను పొందితే మరి జన్మే లేదు, సరాసరి ముక్తే. అర్జునుడు ఈ విధంగా అడిగాడు, కల్పాంత ప్రళయమంటే ఏమిటి? బ్రహ్మదేవుని ఆయువెంత? శ్రీకృష్ణ భగవానుడిలా సెలవిచ్చాడు, 4 యుగాలు, సత్య, త్రేతా, ద్వాపర, కలియుగాలు 1000 అయితే దేవునికి పగలు. అట్లాంటి 1000 ఆయనకు రాత్రి. ఇటువంటి దివ్య రాత్రులను అనుసరించి బ్రహ్మదేవుని ఆయువు శతవర్షం. యోగులకీదివా రాత్రి తత్వం తెలుసు, చంద్రసూర్యమానం అల్పజ్ఞులకే. బ్రహ్మకు పగటి వేళ చరాచర వస్తు సమూహం అవ్యక్తం నుండి లయమవుతుంది. రాత్రి కాగానే ఆ వస్తుజాతమంతా లయమవుతుంది. పార్థ, పూర్వకల్పంలోని ఆ భూత సమూహమే మరల పుడుతూ రాత్రి కాగానే లయిస్తుంది. పునర్జన్మలు జీవులకు చేసుకొన్న కర్మల కొలది సంభవిస్తాయి. ప్రజాపతి నిద్రావస్థమైన అవ్యక్తం కన్నా భిన్నమైంది. చక్షురాది ఇంద్రియ గోచరం కానిది, సర్వతంత్ర స్వతంత్రము అయిన చేతన బ్రహ్మస్వరూపం జంగమ భూతాలన్నీ నశించినా అది నశించదు. అవ్యక్షము, అక్షర బ్రహ్మము అని శాస్త్రం అభివర్ణించేది జీవునకు పరంధామం. ఏ అక్షర బ్రహ్మను పొందితే జీవుడు తిరిగి సంసారంలోకి రాడో అదే ప్రాప్యం, అదే విష్ణుపదం, పరంధామం. పార్థ, అఖిల భూత చయము ఎవరి మధ్య సంస్థితము, ఎవని చేత
ఈ సర్వం పరివ్యాప్తము ఆ పరమపురుషుణ్ణి అనన్య భక్తి చేత పొందవచ్చు. అర్జునుడు ఈ విధంగా అడిగాడు. పరమేశ్వరోపాసకులు తత్పదం పొంది మరల జన్మించరని, ఇతరులు మరల జన్మిస్తారని చెప్పారు కదా. భగవాన్, ఏ కాలంలో ప్రయాణం చేస్తే ఉపాసకులు, కర్మిష్ఠులు ముక్తిని గాని పునర్జన్మ గాని పొందగలరు, ఆ కాలాన్ని గూర్చి తెలియజేయగోరుతాను. శ్రీకృష్ణ భగవానుడిలా సెలవిచ్చాడు. సగుణ బ్రహ్మోపాసకులు అగ్ని, జ్యోతి, దినము, శుక్లపక్షం 6 మాసాలతో కూడింది ఉత్తరాయణం. ఇది దేవయాన మార్గం. ఈ మార్గంలో పయనించే పరమేశ్వరోపాసకులు బ్రహ్మమును పొందుతారు, మరల తిరిగి రారు. ధూమము, రాత్రి, కృష్ణపక్షము 6 మాసాలు దక్షిణాయనం. ఇది పితృయాన మార్గం. ఈ మార్గంలో పోయే కర్మపరుడు చంద్రలోకం, అదే స్వర్గంలోకి పోయి తిరిగి జన్మిస్తాడు. జ్ఞానాధికారులకు శుక్లగతి, కర్మాధికారులకు కృష్ణగతి అనేది అనాదిగా వస్తున్నవి. దేవయాన మార్గంలో గమించేవారికి క్రమముక్తి కలుగుతుంది. పార్థ, ఈ 2 మార్గాలు బాగా తెలుసుకున్న ఉపాసకుడు గాని కర్మిష్ఠి గాని ఎప్పటికీ మోహగ్రస్తుడు కాడు. అంటే అనిత్యములైన కర్మల దశకు పోడు, పరమేశ్వర నిష్ఠుడే అవుతాడు. కాబట్టి నీవు యోగయుక్తుడవు కావాలనే నా ఆకాంక్ష. వేదాధ్యయనం, యజ్ఞానుష్ఠానం, తపస్సు, దానం, వీటి వల్ల ఏ పుణ్యఫలం శాస్త్రాలు పేర్కొన్నాయో దాన్ని గ్రహించి అనుష్ఠించి యోగి దాన్ని అతిక్రమించి అంతకన్నా మిన్నయైన యోగైశ్వర్యం పొందుతాడు. జగన్మూలభూతము శ్రేష్టము అయిన బ్రహ్మపదం అందుకొంటాడు. అర్జునుడు ఈ విధంగా అన్నాడు. భగవాన్, నా 8 ప్రశ్నలకు సమాధానం సమగ్రంగా సమకూర్చి అభిలషిత స్థానం పొందమని ప్రబోధించారు. మీకు మా ప్రణామాలు. ఓం తత్సత్. నా ఈ గీతా పఠనం కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.